హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు జాబులమ్మ కథలు. ఈరోజు నేను చెప్పబోయే కథ భానుమతి విజయం. ఆ రోజు ఆదివారం కావడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. వంటగదిలో పనిచేసుకుంటున్న భానుమతి ఉదయం నుంచి భర్త వాకిట్లోనే కూర్చొని తన చిన్నప్పటి ఫ్రెండ్ కామత్ రాక కోసం ఎదురు చూడసాగాడు. భానుమతి పరందామయ్య అన్నపూర్ణ దంపతులకు ఉన్న సంతానంలో 5వ అమ్మాయి. పరందామయ్య అన్నపూర్ణ దంపతులకు 5గురు అమ్మాయిలు. పరందామయ్య గారిది చిన్న ఉద్యోగం. వచ్చిన డబ్బులతోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇల్లు నడిపించగలిగే చాకచక్యురాలు. ఇంటి పనే కాకుండా తన పక్కనున్న స్థలంలో కూరగాయలు మొక్కలు పెంచుతూ పిల్లల్ని చదివించుకుంటూ చాలా నేర్పుగా సంసారం చేసేది. భానుమతి కూడా అచ్చ అమ్మ పోలికే, రూపంలోనూ గుణంలోనూ కూడా. అన్నపూర్ణ గారికి సినిమాలో నటించే భానుమతి గారంటే చాలా ఇష్టం. తన కూతురు అచ్చు భానుమతిలాగే ఉండేదని మురిసిపోయేవారు. భానుమతి చిన్నప్పటి నుంచి చాలా ధైర్యవంతురాలు. ఎలాంటి సందర్భాన్నైనా భానుమతి జంకేవారు కాదు. అలాంటి భానుమతికి డిగ్రీ పూర్తయ్యేసరికి శ్రీకాంత్నిచ్చి పెళ్లి చేశారు. శ్రీకాంత్ ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడు. ఎలాంటి హంగులు లేకపోయినా తనకు వచ్చే జీతం తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులను పోషించడానికి సరిపోయేది. శ్రీకాంత్ ఎదురు చూసినట్టే తన చిన్నప్పుడు ఫ్రెండ్ ఒక లగ్జరీ కారులో వచ్చాడు. శ్రీకాంత్ అలాగే కారును చూస్తూ ఉండిపోయాడు. తన ఫ్రెండ్ అచ్చు సినిమా హీరోలాగా స్టైల్గా ఉన్నాడు. అకస్మాత్తుగా శ్రీకాంత్ చూపు తన ఫ్రెండ్ వాచ్ మీద పడింది. అలాగే చూస్తున్న శ్రీకాంత్ వాచ్ తీసి తన చేతికి పెడుతూ, నచ్చింది ఏంట్రా, నువ్వే ఉంచుకో, ఎంతరా వాచ్ అని అడిగేసరికి ₹1,00,000 అన్నమాట. ఆ మాట విని శ్రీకాంత్ అక్షరాల లక్షేరా, వాచ్కే ₹1,00,000 పెట్టాడు. తన వాచ్ తిప్పి కొడితే ₹500 కూడా ఉండదు. ఇలా అనుకుంటూ ఫ్రెండ్ వీలవడంతో తేరుకొని, ఇంతకీ నువ్వు ఏం చేస్తున్నావురా? బిజినెస్ చేస్తున్నారా? మల్టిపుల్ బిజినెస్, క్షణం తీరుకుండదు అని చెప్తున్న మాటను శ్రద్ధగా వినసాగాడు శ్రీకాంత్. నువ్వేం చేస్తున్నావురా శ్రీకాంత్? గవర్నమెంట్ ఆఫీస్లో చేస్తున్నా, చాలని జీతం, భార్య భానుమతి, నా 3 పిల్లలు, అమ్మ నాన్న, నా చిన్న ఇల్లు, ఇదిరా నా ప్రపంచం, అందరినీ పరిచయం చేస్తూ చెప్పాడు. కాఫీ తాగడం అవ్వగానే, ఇక నేను వెళ్తున్నాను రా, మధ్యాహ్నం ఫ్లైట్కి ఢిల్లీకి వెళ్ళాలి, బిజీ షెడ్యూల్ రా, నేను ఎప్పుడు ఎక్కడ ఉంటారో నాకే తెలియదు. మరి పెళ్ళి అని నసుగుతున్న శ్రీకాంత్, అయిందిరా, నా భార్య వర్షిణి, ఎప్పుడు నాకన్నా బిజీరా తను. మహా అయితే మేమిద్దరం 6 నెలలకు ఒకసారి కలుస్తామో లేదో కూడా డౌటే. పిల్లల్ని ఆయా చూసుకుంటుంది. ఓకేరా, ఉంటారని చెప్పి వెళ్ళిపోయాడు. తను వెళ్ళిన దగ్గర నుంచి అదే ఆలోచిస్తూ ఉండిపోయాడు శ్రీకాంత్. వెనక ముందు ఆలోచించకుండా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాడు. ఆ విషయం తెలిసి తల్లి, తండ్రి, భార్య ఏం చెప్పినా తన చెవికి ఎక్కలేదు. తనకున్న చిన్న ఇంటిని, ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాడు. బిజినెస్లో బొత్తిగా అనుభవం లేని తనకు నష్టాలు రావడంతో భయపడిపోయి మిగిలిన కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి అమెరికా వెళ్ళిపోయాడు, కోట్లు సంపాదిద్దామని. ఇటు భానుమతి చేతిలో రూపాయి లేదు. అత్త, మామ, 3 పిల్లలు భారమంతా ఆమె నెత్తిన పడింది. అయినా ఆమె చలించలేదు. బాగా ఆలోచించి ఎంతో ధైర్యంగా తన మెడలో ఉన్న బంగారు తాళిబొట్టు తాకట్టు పెట్టి మెడలో పసుపుతాడు వేసుకొని డబ్బు తెచ్చుకుంది. కానీ ఈ డబ్బుతో ఏం చేయాలి అని ఆలోచిస్తూ అలా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళింది. బాగా దాహం వేసింది అనిపించి మంచి నీళ్ళు కని అటు ఇటు చూసింది. ఎక్కడ చుక్క నీరు కూడా కనిపించలేదు. దూరంగా ఉన్న ఒక చిన్న షాప్, అక్కడికి వెళ్ళి అడిగితే, మంచినీళ్ళు లేవమ్మా, కూల్ డ్రింక్స్ అయితే ఉన్నాయి అన్నారు. ఒక డ్రింక్ కొనుక్కొని తాగి ఇంటికి వచ్చిన భానుమతికి మెరుపులంటే ఆలోచన వచ్చింది. కూల్ డ్రింక్ కూడా ప్లాస్టిక్ బాటిల్లో ఉంది. ప్లాస్టిక్ హెల్త్కి మంచిది కాదనుకుని ఆలోచిస్తుండగా పిల్లల పేపర్తో ఏదో క్రాఫ్ట్ చేయడం చూసింది. కొంచెం గట్టిగా ఉన్న పేపర్ బోట్లాగా చేసి ఇంకా డిఫరెంట్ షేప్స్ చేసి దాన్ని ఇంట్లో తయారు చేసే రాగి జావని, మజ్జిగ, మామిడి పళ్ళ రసం ఇంకా రకరకాలుగా తయారు చేసి వాటిని పేపర్ బోట్లో వేసి దగ్గర ఉండే కొన్ని షాపుల వాళ్ళతో మాట్లాడి డీల్ కుదుర్చుకుంది. టేస్ట్ నచ్చడంతో ఆర్డర్స్ నెమ్మదిగా పెరుగుతూ వచ్చాయి. అలా తన 3-4 షాపులతో మొదలుపెట్టిన బిజినెస్ 4 వైపులా వ్యాపించింది. ఆ ఏడు ఆమెకు ఉత్తమ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే అవార్డు ప్రెసిడెంట్ చేతుల మీద అందుకుంది. ఏదో సాధించాలని అమెరికా వెళ్ళిన భర్త బికార్లాగా చేతగాని వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చాడు. భానుమతి గారు సభలో మాట్లాడుతూ, చేవ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నా చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. చేతకాని వాళ్ళు ఎంత ఉన్నా దాన్ని తగలేస్తారు. ఎవరికైనా సంకల్ప బలం ఉండాలి అంది. అనుకున్న సాధించే వరకు దేన్ని లెక్క చేయకూడదని పట్టుదల ఉండాలి. కరతల ధ్వనంతో సభ మోగిపోయింది. మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్